నవంబర్ 15, 16 తేదీల్లో 9వ జీ20 సదస్సు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరిగింది. నవంబర్ 15, 16 తేదీల్లో 9వ జీ20 సదస్సు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరిగింది. సభ్యదేశాలు వచ్చే 5 ఏళ్లలో 2.1 లేదా అంతకంటే ఎక్కువ వృద్ధిని ఉమ్మడిగా వేర్వేరుగా సాధించేందుకు తీర్మానించాయి. భారతీయులు విదేశాల్లో అక్రమంగా దాచిన నల్లధనాన్ని తిరిగి తెప్పించేందుకు ప్రపంచ దేశాలు సహకరించాలని సదస్సులో నరేంద్ర మోదీ కోరారు. బ్రిస్బేన్లోని రోమా వీధిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. బ్రిస్బేన్లోని రోమా వీధిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. 10వ జీ20 సదస్సు 10వ జీ20 సదస్సు 2015 టర్కీలో జరగనుంది. 10వ జీ20 సదస్సు 2015 టర్కీలో జరగనుంది. ఆసియాన్ 25వ సదస్సు ఆసియాన్ 25వ సదస్సు నవంబర్ 12న మయన్మార్లోని నేపితాలో జరిగింది. శాంతియుత సౌభాగ్యవంతమైన సమాజం కోసం ఐక్యతతో ముందుకు అనే ఇతివృత్తంతో సాగింది. మయన్మార్ అధ్యక్షుడు థీన్ సేన్ దీనికి అధ్యక్షత వహించారు. ఇందులో పాల్గొన్న భారత ప్రధాని మోదీ భారత ఆర్థిక ప్రగతిలో ఆగ్నేయాసియా దేశాలు భాగస్వామ్యం కావాలని కోరారు. ఆసియాన్ 25వ సదస్సు నవంబర్ 12న మయన్మార్లోని నేపితాలో జరిగింది. శాంతియుత సౌభాగ్యవంతమైన సమాజం కోసం ఐక్యతతో ముందుకు అనే ఇతివృత్తంతో సదస్సు సాగింది. మయన్మార్ అధ్యక్షుడు థీన్ సేన్ దీనికి బాధ్యత వహించారు. ఇందులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత ఆర్థిక ప్రగతిలో ఆగ్నేయాసియా దేశాలు భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నవంబర్ 18న ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. ఆస్ట్రేలియా పార్లమెంటులో ఓ భారత ప్రధాని ప్రసంగించడం ఇది తొలిసారి. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంతో పాటు ఉగ్రవాదంపై ఆయన ప్రసంగించారు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తో చర్చలు జరిపారు. నవంబర్ 19న ఫిజీ దేశంలో మోదీ పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నవంబర్ 18న ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించారు. ఆస్ట్రేలియా పార్లమెంటులో ఓ భారత ప్రధాని ప్రసంగించడం ఇది తొలిసారి. ఆస్ట్రేలియా పార్లమెంటులో ఓ భారత ప్రధాని ప్రసంగించడం ఇది తొలిసారి. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారంతో పాటు ఉగ్రవాదంపై ప్రసంగించారు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్తో చర్చలు జరిపారు. నవంబర్ 19న ఫిజీ దేశంలో మోదీ పర్యటించారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో 4వ స్మార్ట్ సిటీ ప్రపంచ సదస్సు జరిగింది. దీనికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు ప్రారంభించారు. వచ్చే 20 ఏళ్లలో భారత్ పట్టణ రంగంలో సుమారు 8.64 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉంటుందని వెంకయ్య నాయుడు అన్నారు. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో 4వ స్మార్ట్ సిటీ ప్రపంచ సదస్సు జరిగింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో 4వ స్మార్ట్ సిటీ ప్రపంచ సదస్సు జరిగింది. దీన్ని
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు. దీన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు దీన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు ప్రారంభించారు. 20 ఏళ్లలో భారత పట్టణ రంగంలో సుమారు 8.64 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉంటుందని వెంకయ్య నాయుడు అన్నారు. దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి సార్క్ 18వ సదస్సు నేపాల్ రాజధాని కాఠ్మండ్లో నవంబర్ 26, 27 తేదీల్లో జరిగింది. ఉమ్మడి ఆర్థిక ద్రవ్య వ్యవస్థగా సౌత్ ఆసియా ఎకనమిక్ యూనియన్ ఏర్పాటుతో పాటు సార్క్ అభివృద్ధి నిధిని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్టు సదస్సు ప్రకటించింది. 19వ సదస్సు పాకిస్తాన్లో జరగనుంది. దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి సార్క్. దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి సార్క్. దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి సార్క్ 18వ సదస్సు నేపాల్ రాజధాని కాఠ్మండూలో నవంబర్ 26, 27న జరిగింది. దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి సార్క్ 18వ సదస్సు నేపాల్ రాజధాని కాఠ్మండూలో నవంబర్ 26, 27 తేదీల్లో జరిగింది. ఉమ్మడి ఆర్థిక ద్రవ్య వ్యవస్థగా సౌత్ ఆసియా ఎకనమిక్ యూనియన్ ఏర్పాటుతో పాటు సార్క్ అభివృద్ధి నిధిని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు సదస్సు ప్రకటించింది. ఉమ్మడి ఆర్థిక ద్రవ్య వ్యవస్థగా సౌత్ ఆసియా ఎకనమిక్ యూనియన్ ఏర్పాటుతో పాటు సౌత్ ఆసియా ఎకనమిక్ యూనియన్ ఏర్పాటుతో పాటు సౌత్ ఆసియా ఎకనమిక్ యూనియన్ ఏర్పాటుతో పాటు సార్క్ అభివృద్ధి నిధిని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్టు సదస్సు ప్రకటించింది. 19వ సార్క్ సదస్సు పాకిస్తాన్లో జరగనుంది. 19వ సార్క్ సదస్సు పాకిస్తాన్లో జరగనుంది. భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, రష్యా దేశాల కూటమి బ్రిక్స్ 6వ సదస్సు బ్రెజిల్లోని ఫోర్టలెజాలో జూలై 15, 16 తేదీల్లో జరిగింది. సమ్మిళిత వృద్ధి, సుస్థిర పరిష్కారాలు అనే ఇతివృత్తంతో ఈ సదస్సును నిర్వహించారు. సదస్సు అనంతరం 72 అంశాలతో ఫోర్టలెజా నివేదికను వెల్లడించారు. ఇందులో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ పేరిట బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటును ప్రకటించారు. $100 మిలియన్ ఏర్పాటు చేసే ఈ బ్యాంక్ చైనాలోని షాంఘై ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఈ బ్యాంకుకు తొలుత భారత్ అధ్యక్షత వహిస్తుంది. 2015లో జరిగే 7వ సదస్సుకు రష్యాలోని ఊఫా నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, రష్యా దేశాల కూటమి బ్రిక్స్. భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, రష్యా దేశాల కూటమి బ్రిక్స్. భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, రష్యా దేశాల కూటమి బ్రిక్స్. భారత్, చైనా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, రష్యా దేశాల కూటమి బ్రిక్స్ 6వ సదస్సు బ్రెజిల్లోని ఫోర్టలెజాలో జూలై 15, 16 తేదీల్లో జరిగింది. బ్రిక్స్ 6వ సదస్సు బ్రెజిల్లోని ఫోర్టలెజాలో జూలై 15, 16 తేదీల్లో జరిగింది. బ్రిక్స్ 6వ సదస్సు బ్రెజిల్లోని ఫోర్టలెజాలో జూలై 15, 16 తేదీల్లో జరిగింది. సమ్మిళిత వృద్ధి, సుస్థిర పరిష్కారాలు అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించారు. సమ్మిళిత వృద్ధి, సుస్థిర పరిష్కారాలు అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించారు. సదస్సు అనంతరం 72 అంశాలతో ఫోర్టలెజా నివేదిక వెల్లడించారు. సదస్సు అనంతరం 72 అంశాలతో ఫోర్టలెజా నివేదిక వెల్లడించారు. ఇందులో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ పేరిట బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటుకు ప్రకటించారు. ఇందులో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ పేరిట బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటును ప్రకటించారు. $100 బిలియన్ ఏర్పాటు చేసే ఈ బ్యాంక్ చైనాలోని షాంఘై ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. $100 బిలియన్ ఏర్పాటు చేసే ఈ బ్రిక్స్ బ్యాంక్ చైనాలోని షాంఘై ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఈ బ్రిక్స్ బ్యాంకుకు తొలుత భారత్ అధ్యక్షత వహిస్తుంది. 2015లో జరిగే 7వ సదస్సుకు రష్యాలోని ఊఫా నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆయుధ వాణిజ్య ఒప్పందం డిసెంబర్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం
ఆయుధ వ్యాపారం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా కొనసాగాలి. ఈ ఒప్పందంపై 130 దేశాలు సంతకం చేశాయి. ఆయుధ వాణిజ్య ఒప్పందం ఆర్మ్డ్ ట్రేడ్ ట్రీటీ ATT డిసెంబర్ 24 నుండి అమల్లోనికి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం ఆయుధ వ్యాపారం అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా కొనసాగాలి. ఈ ఒప్పందంపై 130 దేశాలు సంతకం చేశాయి. ఈ ఒప్పందంపై 130 దేశాలు సంతకం చేశాయి. ఆయుధ వాణిజ్య ఒప్పందం ఆర్మ్డ్ ట్రేడ్ ATT ఒప్పందంపై 130 దేశాలు సంతకం చేశాయి. ఆయుధ వాణిజ్య ఒప్పందం ఆర్మ్డ్ ట్రేడ్ ATT పై 130 దేశాలు సంతకం చేశాయి. ఇండోనేషియాలోని సురబయా విమానాశ్రయం నుంచి బయలుదేరిన మలేషియాకు చెందిన ఎయిర్ ఆసియా క్యూజెడ్ 8501 ఎయిర్ బస్ డిసెంబర్ 27న గల్లంతయింది. ఇందులో 162 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇండోనేషియాలోని సురబయా విమానాశ్రయం నుండి బయలుదేరిన మలేషియాకు చెందిన ఎయిర్ ఆసియా క్యూజెడ్ 8501 ఎయిర్ బస్ డిసెంబర్ 27న గల్లంతయింది. ఇందులో 162 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో నాటో తన యుద్ధాన్ని డిసెంబర్ 28న లాంఛనంగా ముగించింది. ఆఫ్ఘనిస్తాన్లో నాటో తన యుద్ధాన్ని డిసెంబర్ 28న లాంఛనంగా ముగించింది. ఆఫ్ఘనిస్తాన్లో నాటో తన యుద్ధాన్ని డిసెంబర్ 28న లాంఛనంగా ముగించింది. 13 ఏళ్లుగా కొనసాగిన ఈ పోరాటాన్ని ముగించే కార్యక్రమాన్ని కాబూల్లోని నాటో కార్యాలయంలో రహస్యంగా నిర్వహించారు. 13 ఏళ్లుగా సాగిన ఈ పోరాటాన్ని ముగించే కార్యక్రమాన్ని కాబూల్లోని నాటో కార్యాలయంలో రహస్యంగా నిర్వహించారు. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. జూన్ 21వ తేదీని యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ మేరకు భారతదేశం ప్రతిపాదించిన తీర్మానానికి డిసెంబర్ 11న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. ఈ మేరకు భారతదేశం ప్రతిపాదించిన తీర్మానానికి డిసెంబర్ 11న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. భారత రాయబారి అశోక్ ముఖర్జీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.